వచ్చేస్తాయి అనమాట. అంత బాగుంది సినిమా. బ్యాక్ ఇక స్వాతి రెడ్డి సాంగ్ అయితే పిచ్చగా ఎంజాయ్ చేశాను. ఇక కళ్యాణ్ ఇంకొక జాతరత్నాలు అనుదీప్ ఉన్నాడు కదా, దానికి ఏం మాత్రం తీసుకోలే. జాతరత్నాలు రేంజ్లో ఉంది సినిమా అయితే మాత్రం. పక్కా బ్లాక్ బస్టర్ మూవీ, పక్కా 100 కోట్లు వచ్చే సినిమా అన్నమాట. చిన్న సినిమా కమ్మవుతున్నా పెద్దగా కలెక్షన్లో వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఆ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది అనడం లేదు. 2.5 గంటలు నొప్పి వచ్చేది నవ్వలేక. చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ. ఏదైనా లడ్డు పెళ్ళి కాదు, ఇంకా లడ్డు కూడా యాక్టింగ్ కాదు, ఇంకా లడ్డు కానీ అదే నరకం చూపించారు. సో చాలా అంటే చాలా బాగుందన్న. ఒకటే చెప్పాలి, ఇంకా నవ్వులు 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 అని చెప్పుకోవాలి. ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళడం, తర్వాత అక్కడ నుంచి ఫన్ క్రియేట్ చేయడం, తర్వాత వాళ్ళంతా గోవాకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడం, వాళ్ళు క్రైమ్లో చిక్కుకోవడం, ఇవన్నీ చూపించారు. పార్ట్ 3 కూడా ఉంది. నేను 5కి 3.5 ఇస్తా. చాలా బాగుంది. నేను కలెక్షన్ గురించి చెప్పలేను కానీ సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది. నాకు డీజే టిల్లు కంటే చాలా బాగా నచ్చింది. లడ్డు క్యారెక్టర్ హైలైట్ చేశారు. చాలా ఫన్నీగా, చాలా బాగుంది. చాలా ఫన్నీగా చూపించారు. ఓవరాల్ డీజే టిల్లు కంటే మన జాతిరత్నాల కంటే చాలా ఫన్నీగా చూపించారు. చాలా బాగుంది. బీట్ చేస్తుందండి. సునీల్ గారు బాయ్ అంటే సునీల్ గారు చేశారు. చాలా ఫన్నీగా చూపించారు. స్కిట్ లాగా అంటే చూసేటోళ్ళకు అది జబర్దస్త్ అది వేరు, సినిమా వేరు. జబర్దస్త్ జస్ట్ కామెడీ షో, ఇది మాత్రం సినిమా. ఒక యూత్ ఎంటర్టైన్మెంట్ అవ్వాలంటే సినిమాకి రండి. నాకైతే సెకండ్ పార్ట్ నచ్చింది. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏడా హీరోయినే లేదు సినిమాలో. అది ముగ్గురు హీరోల కంటే లడ్డు క్యారెక్టర్ సూపర్. అది ఒక వేరే లెవెల్ అనే క్యారెక్టర్ కి సూపర్. చాలా బాగా చేసింది. నాకు నచ్చింది బాగా. ఏంటంటే నాకు మ్యాడ్ 1 ఎక్కువ నచ్చింది. మ్యాడ్ 2 కూడా బాగుంది. అనుదీప్ రీఎంట్రీ నచ్చింది, బీజిఎం నచ్చింది, సాంగ్స్ నచ్చాయి. ప్లాట్ లేకున్నా స్టోరీలో లైక్ ఏముంది, ప్లాట్ లేకున్నా లైక్ కామెడీ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ ఇన్నిసార్లు చెప్పాను. సో యా, ఎవ్రీథింగ్ బాగుంది. లైక్ నాకు సాంగ్స్ నచ్చాయి. ఫ్రెండ్స్తో వస్తే బాగుంటుంది. 3.5 4. యాక్చువల్లీ స్టోరీ లేదండి, కానీ కామెడీ కోసం రావచ్చు. ఫ్రెండ్స్ అందరు నవ్వుకుంటారు. లడ్డు ఎంట్రీ బాగుంది. లడ్డు ఎంట్రీ కన్నా అనుదీప్ ఎంట్రీ నచ్చింది నాకు చాలా. ఎప్పుడైనా పార్ట్ 1లే నచ్చుతాయి. పార్ట్ 2లో ఏం నచ్చిందంటే పాత క్యారెక్టర్స్ మళ్ళీ వస్తే బాగా అనిపించింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. స్వాతి రెడ్డి సాంగ్ మూవీలో హైలైట్ అయితే జోక్స్ అండి, అంతే. జోక్స్ ఆన్ దట్ వస్తుంది. నాకు ఆమె ఫేవరెట్ అనమాట. ఎస్ఆర్ కళ్యాణ మండపం హీరోయిన్ మళ్ళీ వచ్చింది. చాలా అవును, డాన్స్ కూడా చేశారు. లైక్ స్టోరీలో కూడా ఉన్నారు ఇన్వాల్వ్. సో బాగుంది. అండ్ సునీల్ నచ్చాడు నాకు. మెయిన్లీ సునీల్ క్యారెక్టర్ ఆబ్వియస్లీ, ఆ జోక్, ఆ కామెడీ, ఫైట్స్ బాగున్నాయి సునీల్ది. ఓకే బాయ్. థ్యాంక్ యూ. ఓవరాల్ కాదు మేడం, అసలు సినిమా చూడాలంటే కోర్టు సినిమా, మ్యాడ్ సినిమా చూడాలి. తక్కువ బడ్జెట్లో ఎట్లా మూవీ 100 కోట్లు సంపాదించాలంటే దయచేసి మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్లు, అదేవిధంగా ప్రొడ్యూసర్లు మ్యాడ్ సినిమా చూడండి, అందరు చూడండి. ఎందుకంటే పెద్ద సినిమా చిన్న సినిమా అని చూడొద్దు. తక్కువ సినిమాలో తక్కువ బడ్జెట్ ఇట్లా సినిమా తీసుకొని 100 కోట్లు సంపాదించుకోవడం వ్యాపారం చేసే విధానం ఇది అని నేను చెప్తున్నా. వ్యాపారం తెలుగు సినిమా ప్రొడ్యూసర్లారా, దయచేసి మీరు చాలా చాలా గొప్పవాళ్ళు. కాకపోతే అమౌంట్ తక్కువ పెట్టుబడి పెట్టండి, ఎక్కువ సంపాదించండి అని నేను చెప్తున్నా. 3.5 ఇవ్వచ్చు మేడం. నేను అది గిట ఆ స్టోరీ విషయంలో వాటి కదా, మ్యూజిక్ కొద్దిగా తగ్గింది. భీమ్స్ అన్న నీకు వార్నింగ్ ఇస్తున్నా, అందరికీ ఒక విధంగా కొడుతున్నా. చిన్న సినిమా డబ్బులు ఇవ్వలేదనుకుంటా చక్కగా. దయచేసి భీమ్స్ అన్న చిన్నోళ్ళకు పెద్దోళ్ళకు ఒక విధంగా కొట్టనా మ్యూజిక్, ఎందుకంటే వాళ్ళు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో నేను అడుగుతున్నా. భీమ్స్ అన్న నీకు వార్నింగ్ ఇస్తున్నా అని నేను. భీమ్స్ మ్యూజికే కొద్దిగా మైనస్ అయింది. ఒక 2-3 పాటలు పడితే నీ అమ్మ 100 కోట్లు కాదు 200 కోట్లు సంపాదిస్తుంది ఈ మూవీ అయితే సూపర్ ఉందండి. క్లైమాక్స్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంది. అశోక్ కానీ, డీడీ కానీ, మనోజ్ కానీ ముగ్గురు బాగా చేశారు. లడ్డు అయితే ఇంక వేరే లెవెల్ చేశాడు. వాళ్ళ డాడీ కూడా బాగా చేశాడు. అందులో సాంగ్స్ బాగానే అనిపించింది. 5. కామెడీ చాలా బాగుంది ఇందులో. మ్యాడ్ అంటేనే కామెడీ ఇందులో. మ్యాడ్ స్క్వేర్ ఇదే బాగుంది, ఉంది పక్కా వస్తుంది. చాలా బ్లాక్ బస్టర్ మూవీ, బాగా ఎంజాయ్ చేశాను. సాంగ్స్ బాగున్నాయి. సూపర్. బ్యాచెస్ పక్కా గట్టి చూస్తారు ఈ మూవీ మాత్రం. చూడొచ్చు. లడ్డు సూపర్. లడ్డు ఎంట్రీ మాత్రం వేరే లెవెల్. లడ్డు ఎంట్రీ కూడా చాలా బాగుంది. ఇంకా
నాకు అన్నిటికన్నా నచ్చింది అయితే డీడీది ఫ్రెండ్స్తో వచ్చా మూవీకి? ఎక్కడికి వెళ్ళారు కొంచెం మూవీ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు ఫ్రెండ్షిప్ మీద కదా బేస్డ్ ఆన్ మూవీ అంతా, అలాంటి ఫ్రెండ్స్ మీకు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. నిజంగా చెప్తున్నా, సినిమా ఇది ఒక డిఫరెంట్ మూవీ. అంటే ఇప్పటిదాకా మనం ఒక హీరోయిన్ లేకుండా ఒక సినిమా చూసినామంటే ఇది ఒక మ్యాట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క ఎంజాయ్. అంటే ఈ సినిమా చూసిన మాత్రం ఎంత జ్వరం వచ్చినా, ఎంత హెడేక్ వచ్చినా ఈ సినిమా చూస్తే మాత్రం ఇంత నవ్వుకులు వస్తారు, బయటికి తెలుసా అంత ఫ్రీగా వస్తారు. మళ్ళీ ఒక జాతిరత్నాలు, ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక హ్యాపీ డేస్. ఈ సినిమా ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమా అంత ఎంజాయ్ చేస్తాం. అంటే ప్రతి సీన్ చూసినా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్ గారికి, అంత బాగుంది. సో అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? అంటే రీడింగ్ ఎంత ఇచ్చినా తక్కువనే ఈ సినిమాకి, అంత బాగుంది. అంటే నేను ఎంత ఇచ్చినా అంటే 5కి 4.5 ఇవ్వచ్చు సినిమాకి. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకోటి చెప్పాలన్నా లడ్డన్న యాక్టింగ్ బాగుంది, ఇలా సునీల్ గారి యాక్టింగ్, అంటే నవీన్ అన్న యాక్టింగ్ ఛానల్ తర్వాత ఒక కొత్తగా చూసినాం, ఒక డిఫరెంట్గా చూసినాం. మళ్ళీ ఒక అందరి రాక్షస సినిమాల తర్వాత అంటే ఈ సినిమాలో యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ముందుగా ఉగాది మనకు ముందుగా వచ్చినట్టు అనిపించే సినిమా చూస్తే ఆల్రెడీ పండుగ వాతావరణం అనిపిస్తుంది. సినిమా అంత బాగుంది, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. చాలా 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 ఎంజాయ్ చేస్తాం బికాస్ ఆఫ్ బంచెస్ ఆఫ్ పంచెస్. చాలా చాలా త్రో అవుట్ నవ్వుతూనే ఉంటాం. నాగవంశీ గారు ఆల్రెడీ చెప్పేశారు, సో వీ రెస్పెక్ట్ ఇట్. ఎందుకంటే స్టోరీ ఎతకద్దు, ఇంక వేరే హీరోలు హీరోయిన్లు అదే డైలాగ్ ఉండదు, హీరోలు విలన్లు ఎవరు లేరు ఈ నాటకంలో అని, సేమ్ థింగ్. కాకపోతే నాకు అనిపించిన థింగ్ ఏంటంటే ఒక పంచెస్ అనేవి సినిమాని ఆడిస్తాయా అనేది నా క్వశ్చన్ మార్క్. ఇంకోటి సాంగ్స్ కూడా అంత ఇంప్రెసివ్ ఏమి అనిపించలేదు నాకైతే. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అక్కడక్కడ కొన్ని చేంజెస్ ఉన్నప్పుడు, కామెడీ ఉన్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా నచ్చేస్తుంది. బట్ ఓన్లీ నాకైతే ఒక స్వాతిరెడ్డి సాంగ్ మాత్రం కొంచెం ఇంప్రెసివ్గా అనిపించింది. బికాస్ ఆఫ్ వాళ్ళ డ్యాన్స్ కావచ్చు, లేకుంటే చేసిన హీరోయిన్ వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. రిమైనింగ్ అంతా కొంచెం బోరింగ్ అనిపించింది. కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక సినిమాలో హీరోనో అరే వీళ్ళకి కొంచెం క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది, వీళ్ళకి కొంచెం క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని ఫీలింగ్ ఉంటుంది బేసిక్గా. బట్ ఈ సినిమాలో ఏంటంటే హీరో లేరు, హీరోయిన్ లేరు, అందరూ హీరోలే, అందరూ హీరోయిన్లే. 10-20 నిమిషాలకు ఒక హీరోయిన్ వస్తుంది. సినిమా త్రూఅవుట్ ఉన్న వాళ్ళందరూ హీరోలే అనే ఫీలింగ్ నాకు అనిపించింది. మెయిన్గా నాకు నచ్చిన క్యారెక్టర్ అయితే లడ్డుమావ అస్సలు భయపడకు నువ్వు, నీకోసం మా రవిమామ పిల్లని చూస్తాడు, అస్సలు భయపడకు నువ్వు. రవిమామే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు. పిల్లని ఎతికి మరి మ్యాట్ 3లో పెళ్లి చేసే పంచాయతీ మాది. ఓకే, ఇదంతా పక్కన పెడితే బాయ్ క్యారెక్టర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. కత్తులతో నరుకుతుంటే రక్తం ఏర్లై పారుతుంది సినిమాలో. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ ఎలా అనిపించింది ఓవరాల్గా? ఏ మూవీ? 2 సినిమాలు, మ్యాట్ స్క్వేర్. బేసికలీ ఈ డైరెక్టరే కామెడీ కాబట్టి ఇలాంటి కామెడీ సినిమాలే బాగుంటాయి అనమాట. నాకైతే చాలా 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 నచ్చింది. ఇంకేదైనా మ్యాజిక్ ఉంటుందేమో, బాగుంటుందేమో అనుకున్నాను. కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. కానీ డిసప్పాయింట్ అయినప్పుడల్లా ఎవరెక్కరిని తీసుకొస్తున్నారనమాట. అదే మన డైరెక్టర్ ఉన్నాడు కదా, వాడిని గట్ట అనుదీప్ కానీ, అలాగే క్యారెక్టర్స్ కానీ బాగున్నాయి. హీరోయిన్ లేకపోయినా కానీ కలర్ఫుల్గా ఉంది మూవీ. చాలా అంటే చాలా క్రేజియస్ట్గా ఉంది, చాలా కామెడీగా ఉంది. చూడొచ్చు, వన్ టైం వాచ్ ఇట్ అనమాట. కామెడీగా ఉంది, లింక్స్ లేవన్నమాట. డైరెక్టర్ అన్నాడు కదా ఆల్రెడీ, ప్రొడ్యూసర్ కథ వెతకద్దని. నిజంగానే కథ వెతకకుండా చూస్తే టైంపాస్ అయిపోద్ది అంతే. లాజిక్స్ వెతకకుండా ఓన్లీ నవ్వుకోవడానికే మాత్రం వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. వన్ టైం వాచ్ ఇట్ అనమాట అంతే. నాకు ఫస్ట్దే నచ్చిందండి. సాంగ్స్ అంతేం మ్యాజికల్ ఏం లేవు, బాగున్నాయి. అంటే స్టోరీకి తగ్గట్టు అట్లా నడిచిపోయినాయి అంతే. కానీ కొంచెం లడ్డు పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే 4 మంత్స్ డ్రామాటిక్ అనమాట ఇది అంతే. చాలా క్రేజీ. ఏం లేదు, హీరోయిన్ ఉందనా? హీరోయిన్ అంటే ఏంటి, కలర్ఫుల్ గ్లామర్ అంతే. అట్లాంటి గ్లామర్ యాడ్ అయితేనే ఉన్నాయి అనమాట. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, చాలా బాగుంది. వన్ టైం వాచ్ ఇట్ అనమాట అంతే. ఏ 3.5 ఎంత ఇచ్చేస్తున్నాను భయ్యా. ఇప్పుడే మ్యాడ్ సినిమా చూశాను భయ్యా, ఫస్ట్ టైం భయ్యా. మెంటల్ వచ్చేసి నాకు. చూడండి, జుట్టు మొత్తం రాలిపోయింది. నవ్వి గిక్కొని ఎక్కడ గీకుతున్నానా, ఎవరిని గోకుతున్నానా, ఎవరిని నొక్కుతున్నానా నాకే అర్థం అవట్లే. మ్యాడ్ సినిమాలో పాప ఐటమ్ గర్ల్ ఉంది భయ్యా. ఇందులో హీరోయిన్లు లేరు, ఓకే బాధలే. ఇందులో లేడీస్ కూడా తక్కువే, అయినా బాధలే. ఇందులో 4 ఉన్నారు హీరోలు, అయినా బాధలేదు. ఈ సినిమాలో కొన్ని ఫైట్ సీన్లు కూడా తక్కువ, అయినా బాధలే. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ఉంది భయ్యా. అబ్బా ఎవడన్నా ఈ సినిమా చూస్తే వాడు ఖచ్చితంగా పిచ్చోడైపోతాడు.
ఎవడైనా జీవితంలో నవ్వనోడు ఒక్కసారి ఈ సినిమా చూడండి, వాడు నువ్వి చివరికి చచ్చిపోతాడు అంతే. వాడు బతకడు, ఇంకా చచ్చిపోతాడు అంతే. కాబట్టి ఈ మ్యాడ్ సినిమాని ఒక్కసారి మీరు చూడండి. నేను చెప్తున్నా, ఛాలెంజ్ అంతే. మీరు ఎవరైనా 100 రూపాయలు పెట్టో, 1000 రూపాయలు పెట్టో, 1,00,000 రూపాయలు పెట్టో మ్యాడ్ సినిమా టికెట్లు కొని సినిమా బాగాలేదంటే నా దగ్గర రండి, నేను ఇస్తా. మీ డబ్బులు మీకు వెనక్కి నేను ఇస్తాను. రండి, నా దగ్గర రండి. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అలాంటిది. స్వాతిరెడ్డి ఉంటుంది, అబ్బా నా ముద్దు పేరు ఉంది స్వాతిరెడ్డి. నన్ను పట్టుకుంటే నీకు ఉంటుంది పచ్చ గడ్డనే. అబ్బా భయ్యా, ఒక్కసారి స్వాతిరెడ్డిని తాకాలని పట్టుకోవాలని కోరికపోయా నాకు. ఒక్కసారి స్వాతిరెడ్డి స్వాతి నాయుడు ఎవరో ఒకరిని పట్టుకునేస్తా అర్జెంట్గా. నా వల్ల కావట్లే. ఏంది ఆ సినిమా, ఆ డైలాగులు ఏంది, ఆ సినిమా ఏంది, ఆ పాటలు ఏంది, ఆ డ్యాన్సులు, ఆ డైలాగులు. బాబా నేను 500 రూపాయలు పెట్టి కొన్నా టికెట్, నా డబ్బులతో కొన్నా. నాకేం బాధలేదు. సినిమా చూసిన దానికి 500 పోతే పోయింది, టైం వేస్ట్ అయితే అయింది అనుకొని పోయిన దానికి నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. ఈ సంవత్సరం అంతా నేను ఏ సినిమా చూడక చాలు. ఈ సంవత్సరానికి తగ్గ సినిమా ఇది. కాబట్టి ఒక్కసారి మీరు వచ్చి మ్యాడ్ సినిమా చూడండి. చూసిన తర్వాత మీకే అర్థం అవుద్ది. మీ అంతగా మీరే తెలుసుకుంటారు. మీ కళ్ళు మూతలు పడ్డాయి. కాబట్టి ఈ మ్యాడ్ సినిమా ఇది ఒక 1000 కోట్లు పెట్టి తీయాల్సింది. ఇది అలాంటిది 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి తీసాడు ఆయన. ఆ కళ్యాణ్, ఆ డైరెక్టర్, బాబా ఆయన డైరెక్షన్లో ఒక్కసారి నాకు కూడా యాక్టింగ్ చేయాలి అనే కోరిక నాకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దాదాపు 1000 కోట్ల పైన పెట్టుబడి పెట్టాల్సిన సినిమాల్ని తక్కువ బడ్జెట్లో తీసి జనాలందరికీ అందించి ఈ సినిమా కొనుక్కున్న దగ్గరలో 10 రూపాయలు ఉంది టికెట్. కొనండి, చూడండి. కొనుక్కున్న దగ్గరలో 5 రూపాయలు ఉంది, కొనండి. కొన్ని దగ్గరలో 20 రూపాయలు ఉంది, 50 రూపాయలు ఉంది, 100 ఉంది. కొన్ని దగ్గర 10,000 కూడా ఉంది. కొనండి, మీ రేంజ్ దగ్గర కొనండి. సినిమా చూడండి, ఆనందించండి, ఆడించండి, అభిమానించండి. ఎవరికైనా రేపటికల్లా ఈ సినిమా 1000 కోట్లు, ఈ సినిమా రేపటికల్లా 1000 కోట్లు కానీ రాకపోతే నా దగ్గర రండి, నేను ఇస్తా వాళ్ళకి.